అనగనగా ఒక చిన్న అందమైన పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ అందమైన పల్లెటూరు గ్రామంలో ఇతని పేరు అక్బర్. అక్బర్ చాలా మంచి వ్యక్తి. అలాగే అక్బర్ చాలా కష్టపడి పనిచేస్తూ ఉండే గుణము కలవాడు. అక్బర్ రోజు తన పని చేసుకోవడానికి తనకు ఒక టైలర్ మిషన్ కొనుక్కున్నాడు. అతను రోజు ఆ మిషన్ దగ్గర బట్టలు కుడుతూ కాస్తంత డబ్బులను పోగు చేసి వాళ్ళ కుటుంబానికి సరిపడా సరుకులు అలాగే కుటుంబ సమస్యలను వెల్లదీస్తూ ఉండేవాడు. ఆ గ్రామంలో ప్రజలు అక్బర్ దగ్గర బట్టలు కుట్టించుకోవడానికి వచ్చేవారు. అరే అక్బర్ బాయ్, ఏం సంగతులు? నువ్వు ఇంకా బట్టలు కుట్టడం ఆపేయలేదా? మన గ్రామంలో నువ్వే అందరికన్నా మంచిగా బట్టలు కుడతావు. అందుకు నువ్వు ఈ టైలర్ దుకాణం బంద్ పెట్టి నువ్వు ఒక బట్టల దుకాణాన్ని పెట్టుకో. నేను అదే అనుకుంటున్నా శేఖర్ బాయ్, కానీ పెట్టడానికి నా దగ్గర సరిపడా డబ్బులు లేవు. దిగులు పడకు అక్బర్ బాయ్, మన ఊరు సర్పంచ్ దగ్గర వెళ్ళి అప్పు అడుగు. అప్పుడు నువ్వు బట్టల దుకాణం పెట్టిన తర్వాత నీకు మంచిగా బట్టల దుకాణంలో లాభం వస్తే నువ్వు సర్పంచ్ దగ్గర నుంచి తీసుకున్న అప్పు కట్టి. ఏమంటావు? ఇది మంచి ఆలోచన అక్బర్ బాయ్. అలా శేఖర్ అక్బర్ దగ్గరికి వచ్చి ఇలా మంచి ఒక ఉపాయం ఇస్తాడు. అక్బర్ దేని గురించి చాలా లోతుగా ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వస్తాడు. శేఖర్ నాకు మంచి ఉపాయం ఇచ్చాడు. నేను ఈ టైలర్ దుకాణం మీద ఎక్కువ సంపాదించలేకపోతున్నా. అందుకు నేను ఒక బట్టల దుకాణాన్ని పెట్టుకొని అక్కడ నేను చాలా డబ్బులు సంపాదిస్తా. ఇలా అక్బర్ ఈ విషయాన్ని తన భార్య అయిన జానకికి చెప్దామని తను ఇంటికి వెళ్తాడు. జానకి, శేఖర్ ఈరోజు టైలర్ దుకాణం దగ్గరికి వచ్చి నాకు ఒక మంచి ఉపాయం ఇచ్చాడు. అదేంటంటే నేను టైలర్ దుకాణాన్ని బంద్ పెట్టి ఒక బట్టల దుకాణాన్ని పెడదామని అనుకుంటున్నాను. నువ్వు దాని గురించి ఏమంటావు? అవునా అండి, ఇది మంచి ఆలోచన. మీరు ఇప్పుడే వెళ్ళి సర్పంచ్ దగ్గర కొన్ని డబ్బులు అడిగి ఆ సర్పంచ్ ఇచ్చిన డబ్బులతో మంచి బట్టల దుకాణాన్ని పెట్టండి. దానివల్ల మనకి ఇంట్లో సమస్యలు కొన్ని డబ్బులు కూడా జమ అవుతాయి. ఇప్పుడే వెళ్ళి సర్పంచ్ దగ్గర అడగండి. సర్పంచ్ గారు, ఎలా ఉన్నారు? నేను మీ దగ్గరికి ఒక అవసరమైన పని దగ్గరికి వచ్చాను. ఎందుకంటే నేను బట్టల దుకాణం పెడదామని అనుకుంటున్నా. ఎందుకంటే నా టైలర్ దుకాణంలో మంచిగా లాభం రావట్లేదు. కానీ నేను బట్టల దుకాణం పెట్టడానికి నాకు సరిపడా డబ్బులు లేవు. అందుకు మీరు నాకు 25,000 ఇస్తే నేను బట్టల దుకాణం పెడతా. అలాగే అక్బర్ బాయ్, నేను నీకు 25,000 ఇస్తాను. దానితో మంచి బట్టల దుకాణం పెట్టు. దానివల్ల వచ్చిన డబ్బుల వల్ల నేను కూడా సంతోషిస్తాను. మళ్ళీ నువ్వు నేను ఇచ్చిన 25,000 నెల రోజులలో నువ్వు నాకు ఇచ్చేయాలి. సరేనా? పెట్టు దుకాణం. ఇలా అక్బర్ మంచి బట్టల దుకాణాన్ని పెట్టి ఆ దుకాణానికి మేనేజర్ గా అతను ఉంటాడు. ఏమయ్యా, ఇది పెద్ద దుకాణం అనుకుంటాను. అలాగే కొత్త దుకాణంలా ఉంది. నాకు ఒక మంచి చీరను చూపించి నాకు ఆ చీర ధర చెప్పండి. అవునమ్మా, ఇది కొత్త దుకాణం, అలాగే చాలా పెద్ద దుకాణం. నీకు చీర కావాలంటే నీ పక్కన ఉన్న ఒక సర్వీసర్ని అడగండి. అతను నీకు మంచి చీరలు చూపిస్తాడు. అలాగే ఆ చీర ధర కూడా చెప్తాడు. నువ్వు మళ్ళీ మళ్ళీ మా షాప్ దగ్గరికి వస్తూ ఉండు. అలా అక్బర్ పెద్ద బట్టల దుకాణం పెట్టడం వల్ల ఆ ఊరిలో అది ఒక్కటే దుకాణం ఉండడం వల్ల ఆ ఊరి గ్రామాలు అందరూ వస్తూ ఆ షాప్ దగ్గర బట్టలను కొంటూ ఉండేవారు. దీనితో అక్బర్ వ్యాపారం చాలా మంచిగా నడుస్తూ ఉండేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.